హలో ట్రేడర్స్ 20,000 నుంచి 1,00,000 ఛానల్లో డే 46 ఈరోజు ప్రాఫిట్ ఆర్ లాస్ చూసే ముందు చార్ట్ అనలైజ్ చేద్దాం, మార్కెట్ వ్యూ చూద్దాం. ఇలా మంచిగా బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, నిఫ్టీ బి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత రెండు బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినాయి బ్యాంక్ నిఫ్టీలో బి. దాని తర్వాత మార్కెట్ మొత్తం సైడ్వేస్ జోన్కి పోయింది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. నేను రెండు ట్రేడ్లు తీసుకున్నా బ్యాంక్ నిఫ్టీలో పుట్స్ అయ్యేది. ఫస్ట్ టైం ఒక 20 పాయింట్లు ఎస్ఎల్ హిట్ అయింది, సెకండ్ టైం ఒక 20 పాయింట్లు ఎస్ఎల్ హిట్ అయింది. బట్ ఓవరాల్గా మార్కెట్ వ్యూ మాత్రం బుల్లిష్గానే ఉంది, కాల్ సైడ్ మూమెంటం ఉంది. బట్ కాల్ సైడ్ ప్రీమియంలో అంత మూమెంటం ఇస్తలే, పుట్ సైడ్ ప్రీమియంలో అంత మూమెంటం ఇస్తలే. అండ్ నా ఈ ఛాలెంజ్ అకౌంట్ కాకుండా నావి ఇంకా రెండు పర్సనల్ అకౌంట్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఒక దాంట్లోనేమో 7,000 ప్రాఫిట్, ఇంకొక దాంట్లో 3,000 ఏమో లాస్ అయింది. ట్రేడింగ్లో ప్రాఫిట్ అండ్ లాసెస్ కామన్. లాసెస్ని యాక్సెప్ట్ చేయరి. ఈరోజు ప్రాఫిట్లో ఉన్న రేపు బి ప్రాఫిటే ఉండాలి, ఎల్లుండి బి ప్రాఫిటే ఉండాలి అంతే కాని పని. ఒక రోజు ప్రాఫిట్ అవుతాం, ఒక రోజు లాస్ అవుతాం, అది కామన్. టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఒకలాగానే బిహేవ్ చేయాలి. మైండ్ని ఖరాబ్ చేసుకోకూరి. అండ్ మీ ట్రేడింగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చలో బాయ్.